డిజిటల్ యుగంలో టెక్నాలజీతో పాటే సైబర్ నేరగాళ్లు కూడా కొత్త రూపాలు ఎత్తుతున్నారు. ఓటీపీ మోసాల నుంచి డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్తో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మక అడుగు వేశారు. దీంతో దేశం మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా చేశారు. మరి హైదరాబాద్ పోలీసులు ఏం చేశారు? లెట్స్ వాచ్. సైబర్ మోసాల బారిన పడితే ఏ పోలీస్ స్టేషన్కు వెళ్లాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే బాధ ఇకపై ఉండదు అని అంటున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. ఎక్కడికి వెళ్లకుండా, ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచే సైబర్ క్రైమ్ గురించి ఫిర్యాదు చేయవచ్చునట. ఎఫ్ఐఆర్ కాపీ సైతం ఇంటి వద్దకే వచ్చేస్తుందట. సైబర్ నేరాల బాధితులకు అండగా దేశంలోనే తొలిసారిగా సైబర్ మిత్ర పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు నగర పోలీసులు. బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సెల్ను హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రారంభించారు. బాధితులకు అండగా నిలుస్తూ వారు పోలీస్ స్టేషన్కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు వీలుగా హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక వర్చువల్ పోర్టల్ను తీసుకుని వచ్చారు. అదే సీమిత్ర. దీని ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకుని ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకు అంతా ఇంటి నుంచే మొదలవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని మన సీమిత్ర వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సిటీలో మొత్తం మా జ్యూరిస్డిక్షన్లో జరిగే అన్ని సైబర్ క్రైమ్ అఫెన్సెస్ అన్నిటి కూడా ఎఫ్ఐఆర్లు చేయబడటానికి ఉపయోగపడేది ఒక హెల్ప్ డెస్క్ ఇది. సో మనకి దీంట్లో టోటల్గా దీంట్లో అడ్వాంటేజెస్ అంటే ప్రోయాక్టివ్ సపోర్ట్ దట్ డస్ నాట్ వెయిట్ ఫర్ విక్టిమ్ టు విజిట్ పోలీస్ స్టేషన్. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి విజిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా సీమిత్ర వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అడిగే ఆన్సర్ క్వశ్చన్స్కి దాని డేటా ఏమైనా అడిగితే డేటా కోస్కి ఆన్సర్ చెప్తే చాలు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో లేదా 1930 హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేసిన అనంతరం చాలా మంది బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వయసు పైబడినవారు, ఉద్యోగాలు లేదా ఇతర కారణాలతో సమయం కేటాయించలేని వారు ఫిర్యాదు చేయడం లేదని, ఫిర్యాదు శాతాన్ని పెంచేందుకు ఈ నూతన వర్చువల్ పోర్టల్ను లాంచ్ చేసినట్లుగా నగర పోలీసులు తెలిపారు. జాతీయ పోర్టల్లో కమిషనరేట్ పరిధిలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో బాధితులను సీమిత్ర సిబ్బంది స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించి ఫిర్యాదు వివరాలు సేకరిస్తారు. తర్వాత మొత్తం వివరాలు సంబంధిత వ్యక్తికి పంపిస్తారు. అతను చెక్ చేసుకుని అన్ని సరిగ్గా ఉన్నాయి అనుకుంటే దానిపై సంతకం చేసి బషీర్బాగ్లోని సిసిఎస్లో డ్రాప్ బాక్స్లో కానీ పోస్ట్ లేదా కొరియర్ అయినా పంపించవచ్చు. మళ్ళీ మనకు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి పోవచ్చు, ఆ కంప్లైంట్ పట్టుకొని, లేదా ఇక్కడ మన డ్రాప్ బాక్స్కి వేసేస్తే మనము ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. ఏ ఫిర్యాదైనా గోల్డెన్ అవర్ ఉంటుందని, ఆ అవర్లో ఫిర్యాదు చేస్తే డబ్బులు ఫ్రీజ్ చేయొచ్చునని పోలీసులు చెప్తున్నారు. 1930కి జాతీయ సైబర్ పోర్టల్కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18% మాత్రమే ఎఫ్ఐఆర్లుగా మారుతున్నాయి. సీమిత్ర ద్వారా దీనిని 100%కి పెంచాలని లక్ష్యంగా ఈ వినూత్న ప్రయత్నమని అధికారులు చెప్తున్నారు. ఈ వర్చువల్ హెల్ప్ డెస్క్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఏఐ పరిజ్ఞానంతో బాధితులకు సేవలు అందించనుంది. దేశంలో సైబర్ క్రైమ్ నేరం జరిగిన ఓన్లీ 18% మాత్రమే ఎఫ్ఐఆర్ కావడం జరుగుతుంది. సో ఇట్లా చాలామంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. కొత్త ఎంఓస్ ఏమవుతున్నా మనకు తెలుసలేదు. చాలామంది కూడా మనకు కూడా ఒక డాటా బ్యాంక్ రెడీ అవుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏముంది, మనం కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం కూడా ఒక ఏఐని యూజ్ చేసి ఎవరెవరు ఎక్కువ మనము ఈ ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనము స్టడీ చేయడానికి కూడా ఒక చాలా విప్లవాత్మక స్టెప్ ఇది. సీమిత్ర అధికారిక ల్యాండ్ లైన్ నెంబర్ 0404189311 నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. వాట్సాప్ ద్వారా సమాచారం కేవలం 87126 సిరీస్ నెంబర్ నుంచే వస్తుందని, ఇంకా ఇతర ఏ నెంబర్ నుంచి సీమిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సీమిత్ర సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ గాని డబ్బులు గాని అడగరని పోలీసులు చెప్తున్నారు. సీమిత్ర కేసును దర్యాప్తు చేయదని, కేవలం కేసు స్టేటస్ తెలుసుకోవాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. 100% బాధితులకు సాయమే లక్ష్యంగా ఈ సీమిత్రను ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు.